హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకుంట. ఒక ఊర్లో తండ్రి కొడుకుంటే తండ్రి ఏమన్నా అంటే కొడుకు తెలివి ఎంత ఉందో కనుక్కోవాలా, కొడుకు అమాయకుడు వానికి ఏం తెలియదో అని కొడుకుతో పిలిచి, నాయన నీకు ఒక విషయం చెప్తాను, ఆ విషయము నేను చెప్పినట్లు నువ్వు కనుక్కోవాలా అన్నాడు. ఏం చెప్పు నాయనంటే, ఏం లేదు, కప్ప లఘువు, సీమ సత్తవ, ఆడదాని మర్మము, ఆ మూడు కనుక్కొని రాపో అని పంపించినాడు కొడుకును తండ్రి. కొడుకు ఏం చేసినట్టే కొంత పెద్దగా తెలియదు అమాయకుడు, గుర్రం వేసుకొని కొడుకు పోతా ఉన్నాడు. కనుక్కొని వచ్చేకి పోతా అంటే ఎక్కడ పోతాడు, పాంగ అడవి పట్టుకొని పోతాడు. ఊరు లేదు పల్లి లేదు, పాంగ అడవి పట్టుకొని పోతా అంటే ఒక అడవిలో ఒక మంచినీళ్ళ బావి, ఆ బావితో ఆ గుర్రానికి నీళ్లు తాపినాడు, తొట్టులో నీళ్ళు. ఇంకా పిల్లోడు ఏం చేసినాడు, బావిలో బాగుండాయి నీళ్ళు తాగుతాం తట్టుకొని చెప్పినాడు. బావిలోకి దిగినాడు. కొంత బావిలోకి దిగేతలకే కప్ప ఏడో పైన ఉండేది, గోండ కప్ప పైనుండి సోకు అందుకున్నట. అబ్బా, కప్పలాగా వంటి ఇదేనేమో మా నాయన చెప్పిండని చెప్పినాడు. పోయినాడు బావిలోకి మంగాడు నీళ్ళు తాగినాడు. గడికి ఎక్కువ వచ్చినాడు. కప్పలాగా చూసినాను, ఇంకా సీమ సత్తవ చూడాలి కదా, సీమ సత్తవ ఎట్లబ్బా చూసేది తెల్లదే అని చెప్పినాడు. సీమ సత్తవ చూడాలని మళ్ళీ గుర్రం వేసుకొని పోయినాడు. పాంగ ఒక అడవిలోకి పోతానే అక్కడ అడవిలో ఒక సీమలో పెద్ద రొట్టి పడిపోయినట్ట, సద్ద రొట్టి పడిపోయింటే సీమలన్నీ కలుసుకొని ఆ రొట్టిని ఈడ్చుకొని పోతాడంట. అప్పుడు చూసినాడు, ఓహో సీమ సత్తవ అంటే ఇదేనేమో, మా నాయన ఆ రోజు చెప్పినాడు కదా సీమ సత్తవ ఎట్లుంటుందో కనుక్కోమన్నాడు. ఇంతలా రొట్టిని ఈ సీమలో ఈడ్చుకొని పోతాడయ్యా. అబ్బా, సీమ సత్తవ అంటే ఇదేనేమో అనుకున్నాడు. ఇంకా సరేలేమ్మా, సీమ సత్తవం చూసినాను కదా, ఆడదాని మరం ముందు వెళ్ళాలి కదా, ఆడదాని మరం కనుక్కోమన్నాడు కదా, ఎట్లా ఆడదాని మరం కనుక్కునేది, ఎట్లా భగవంతుడా అని చెప్పినాడు. గుర్రం వేసుకొని మళ్ళా పట్టుకొని పోతూ ఉన్నాడు. పోయినాడు 4-5 కొండలు దాటుకున్నాడు. ఎవరే కానీ కనపడలేదంట. కనపడుకుంటే అంతా అడవిలో ఎవరు కనపడతారు. మళ్ళా ఇక్కడ చూసి అక్కడ చూస్తే ఆడేందో ఒక పల్లి కనపడుతుంది, ఆ పల్లి దాకా పోతే ఏందన్నా తెలుతుందేమని చెప్పినాడు. మళ్ళీ గుర్రం వేసుకొని పోతా ఉన్నాడు. పాంగ ఊరి దగ్గర పోతానే ఒక ఆడాయమ్మ బాయితాకి భూ ఎత్తుకొని పోయినది, నడుచుకొని పోతానేది. ఈ ఊరన్నా అనింది. అమ్మయ్య, నాది పలానూరు, నాకు ఏమి తెలీదు, మా నాయన సీమ సత్తవ కప్ప లఘువు ఆడదాని మరమం కనుక్కోమని అనిపించినాడు. అమ్మయ్య, ఆ సీమ సత్తవ చూసినాను, కప్ప లఘువు చూసినా, ఆడదాని మరం తెలదమ్మయ్య, అందుకు ఎట్లా తెలదు తల్లి అది ఇది అని చెప్పినాడు. సరే అన్న, నేను చెప్తా కానీ ఆడ కనపడే ఊరు మాదేను, ఊర్లే పోదామన్నా, అన్నం తినిపోదు పాపం, ఎవరన్నా ఎన్న వేయాలైంది అన్నం తినక, ఎప్పుడు తిన్నావు ఎప్పుడు లేదు అని అనింది అమ్మ. ఇంకా సరేలే అని చెప్పినాడు. ఇంకా ఆ ఊర్లోకి సరే పదాం పామయ్య అన్నాడు. సరే నడుచుకుంటూ పోయినారు ఇద్దరు. పాతనే ఇంకా ఊరి ముందుకు పోయినాడు. ఊరి ముందు పోతానే ఇంటికాడికి పోతానే అన్న కాలు కడుక్కున్నాడు. వాళ్ళ మొగుళ్ళు అన్నగారు అంతా బయట కూర్చున్నారు. ఎవరమ్మా అంటే మా బంధువులే అనింది. ఇంట్లోకి అన్న అన్నం తిందామంటే ఇంట్లోకి పోయినాడు. అన్నం పెట్టించింది, అన్నం తింటాడు. అన్నం తినిచ్చి 10 నిమిషాలు అన్నం తింటాడు. ఆమె ఏం చేసింది, ఇంట్లో ఉన్నది అన్నం తినేటప్పుడు ఆమె ఏమనింది, పట్టుకుంటే అనింది. ఎప్పుడు పట్టుకుంటా అంటేనే బయట ఉండే వాళ్ళ అన్నగారు ఆ నాయనగారు అంతా ఉన్నారు. వాళ్ళు కట్టెలు తీసుకొని వచ్చారు ఇంట్లోకి. ఏందమ్మా పట్టుకుంటే అంటే వాడికి నేను పట్టుకున్నానంటారు. లేదు నాయన పట్టుకోలేదు, గొంతులో అన్నం తింటే గొంతులోకి పడింది, అది గొంతు పట్టుకుందని నేను నీళ్ళు తాగాను, నీళ్ళు ఇస్తాను నాయన అంట. అయ్యో సరేలేమ్మా, మేము బిర్యానీ ఏటేసింది మే పిల్లల్ని కొట్టేవాళ్ళము, పొరపాటు అయిపోయింది, తాగనాయన నీళ్ళు అన్నారు. వాళ్ళు గడ్డకి వెళ్ళిపోయినారు. ఆమె నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు తాగినాడు, అన్నం తిన్నాడు. సూతివన్న ఆడదాని మరమము, నేను ఒకటి పట్టుకున్నాడు అంటే నేను నీడే చంపేస్తారు మా వాళ్ళు. ఆడదాని మరమం అంటే ఇదేనన్నా, ఇది గుర్తుపెట్టుకో, ఆడితే ఎట్లా కాల్చినా ఆడుతుంది, అర్ధగంట చంపేపిస్తుంది, బతకనే బతికిస్తుంది, ఆడదాని చేతులు అన్నీ ఉన్నాయి, ఇదే ఆడదాని మర్మం అంటే అంట. అబ్బా, ఇదేనేమని తెలుసుకోవాలేమ్మా తల్లి, పొరపాటు తల్లి అదే అని చెప్పినాడు. పోయిస్తానమ్మా అన్నాడు. గుర్రం వేసుకున్నాడు. ఇంటికి వచ్చేసినాడు. వచ్చి వాళ్ళ నాయనతకి, నాయన అన్ని ఆడదాని మర్మం అన్నీ కనుక్కుంటాను, సీమ సత్తవ కనుకుండా, ఆడదాని మర్మం కనుకుండా, కప్ప లఘు అన్నీ కనుక్కున్నాను నాయనంట. బాయ్ ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.